ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మునంబం ఇప్పటికే చాలా వీడియోలు చేశాను. కేరళలో జరుగుతున్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూ వివాదం మునంబం అనేటువంటి ప్రాంతంలో చెరాయి మునంబం రెండు చోట్ల ఏమిటి అసలు ఇది? ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలివానిగా మారిపోయింది. ఒక్క ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు, మొత్తం కేరళ సమాజాన్ని ఆలోచింపచేస్తా ఉంది. ముఖ్యంగా క్యాథలిక్ క్రిస్టియన్స్ని ఆలోచనలో పడేసింది. ఏమిటి అసలు ఇది? ఓ చట్టం అన్యాయంగా తమకు తనమే న్యాయ నిర్ణేతలుగా ఇది మాది అని భూమికి డిక్లేర్ చేయటం ఏంటి అనేటువంటి ఆలోచన వల్ల కేరళ క్రిస్టియన్ సమాజంలో వచ్చింది ఇది. ఎందుకంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ అక్కడ దీనికి బాధితులు. సరే, అది మనందరికీ వీడియోల్లో చేసాం. కొత్తగా ఇది ముస్లిం సమాజాల్లోనూ విభేదాలు తీసుకొచ్చింది. అదేంటో ఒక్కసారి నేను చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. నవంబర్ 1వ తేదీ కోజికోడ్లో 10 ముస్లిం సంస్థలు కూర్చొని ఒక తీర్మానం చేశాయి. ఏమనంటే ఇది ఈ మునంబం భూ వివాదాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని చిలికి చిలికి ఏదో మత సమస్యగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది కాదు, మత సమస్య కాదు. మనం దీన్ని ఎట్లయినా సరే చాలా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి, దానికి పరిష్కార మార్గాలు వెతకాలని తీర్మానం చేసినాయి 10 ముస్లిం సంస్థలు. లెట్ us వెల్కమ్. 2 వారాలు తిరగకుండానే నవంబర్ 14వ తేదీ అదే కోజికోడ్లో ఒక ముక్కం, ఈయన సంస్థ అనే ఆర్గనైజేషన్ కార్యదర్శి. అదేంటో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సంస్థ అంటే ఏంటనేది ముస్లిం సంస్థ ఇది, దాని పేరు పాపులర్గా సంస్థ అంటారు. సో ఈ మునంబ దీంట్లో ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రకటన ఇచ్చారు. ఏమనంటే మునంబం వక్ఫ్ భూమి, దాన్ని అమ్మటానికి కొనటానికి ఎవరికి హక్కు లేదు. అసలు ఈ వివాదం ఏంటి? ఇది మా వక్ఫ్ భూమి, మీరు ఇది కావాలని ఫరూక్ కాలేజీ మేనేజ్మెంట్ చీటింగ్ చేసింది జనాల్ని. వాళ్ళు ఎలా అమ్ముతారు, డబ్బులు సంపాదించుకుంటారు? కారణం ఇంకొక దాంట్లోకి వెళ్ళాడు, ఇంకొక యాంగిల్లోకి వెళ్ళాడు ఆయన. ఈ ఫరూక్ కాలేజీ మేనేజ్మెంట్ వహాబీల కింద ఉండటం వల్లే ఇది జరిగింది. అంటే వీళ్ళు సంస్థ అనేది సున్నీ సంస్థ. సో సున్నీలకి వహాబీలకి తేడా ఉందని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏదో కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు అనమాట రంగంలోకి. ఇంకొక కొత్త విషయం చెప్పాడు. అసలు ఇదంతా ఎవరు తీసుకొచ్చారంటే యాజిటేషన్ చేసింది బాధితులు రైతులు కాదు, అక్కడున్న సామాన్య ప్రజానీకం కాదు. అక్కడ ఈ ఈ వక్ఫ్ ప్రాపర్టీలో 60 రిసార్ట్లు కట్టారు. ఈ వ్యాపారం చేసుకునేటువంటి 60 రిసార్ట్లు కట్టిన వాళ్ళే దీన్ని రెచ్చగొడుతున్నారు అనేది కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు ఈ ముక్కం అనేటువంటి వ్యక్తి నవంబర్ 14లో పబ్లిక్ మీటింగ్లో. దానికి మళ్ళీ అగ్నికి వాయువులాగా ఏమైపోయిందంటే నవంబర్ 15 ఈ సంస్థకి సంబంధించినటువంటి మ్యాగజైన్ ఒకటి ఉంది, సుప్రభాతం అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉంది. ఈ సుప్రభాతంకి ఎడిటోరియల్ పేజీలో ముస్తాఫా ముందుపారా, ఈయన ఈ సుప్రభాతంకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయన ఒక ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్లో ఇదే లైన్స్లో మాట్లాడాడు. అసలు రాజకీయ పార్టీలు ఎవరు? మా సమస్యని సెటిల్ చేయడానికి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అధికారం ఏంటి? మాది వక్ఫ్ ప్రాపర్టీ, అసలు ఇది రాజకీయ సమస్యే కాదు, ఇది మతపరమైనటువంటి సమస్య. 10 ముస్లిం సంస్థలు ఏం చెప్పినాయి? ఇది మతపరమైన సంస్థ కాదు అని చెప్పినాయి. ఇతనేం చెప్తున్నాడు? ఇది మతపరమైన సమస్య, రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ఇది వక్ఫ్కి దానం చేసినటువంటి ప్రాపర్టీ కాబట్టి ఎవరు జోక్యం చేసుకునే అధికారం లేదు, వక్ఫ్ బోర్డుకి సర్వాధికారాలు ఉన్నాయి.
ఫరూక్ కాలేజ్ మేనేజ్మెంట్ని ఈయన కూడా మామూలుగా ఈయన తిట్టడం జరిగింది. ఈయన దానికి మద్దతుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నిటినీ కోట్ చేసుకున్నాడు. ఎందుకంటే అదివరకు మనం వీడియోలో చెప్పాం కదా, 71లోనే పరావూరు సబ్ కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. 75లో హైకోర్టు కూడా దానికి వ్యతిరేకంగా వేసినటువంటి పిటిషన్స్ని డిస్మిస్ చేసింది. 2008, 29లో ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాడు. తర్వాత అపాయింట్ చేసిన నిజ్జార్ కమిషన్ చెప్పింది. ఇంత ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు దీన్ని ఈ విధమైన అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఇది మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి ఎడిటోరియల్ రాశాడు ఈయన. చూడండి ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు ఈ వివాదం ఏంటి, ఈ ముస్లిం సమాజంలో వివాదం ఏంటో ఇప్పుడు ఆలోచిద్దాం. నేను మీకు జరిగింది చెప్పాను. నవంబర్ 14, 15 వీళ్ళిద్దరు ముక్కం అండ్ ముస్తాఫా ఏం మాట్లాడారో చెప్పాను. కారణం ఏంటో చెప్తాను. నవంబర్ 1 మీటింగ్ అన్నారు కదా, 10 ముస్లిం సంస్థలు. దానికి ఒక ఆయన అటెండ్ అయ్యాడు, మహమ్మద్ బహాయుద్దీన్ మహమ్మద్ నద్వి. పాపులర్గా మనం నద్వి అనుకుందాం మన గుర్తింపు కోసం. ఈ నద్వి ఈ సుప్రభాతం మ్యాగజైన్కి చీఫ్ ఎడిటరు, పబ్లిషర్. అంటే ఈ నంబర్ 1. ముస్తాఫా మందుపారా 2 అతను CEO. సో ఈయన దానికి అటెండ్ అయ్యి సామరస్య పరిష్కారం కావాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేసిన దాంట్లో భాగస్వామి అయ్యాడు. ఇదండి ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను ఈ సంస్థ ఏంటనేది చెప్తాను. ఈ సంస్థ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సున్నీ స్కాలర్స్ యొక్క హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇది మొత్తం కేరళలో ఎక్కువ భాగం సున్నీలు. ఈ సున్నీలందరికి కూడా గైడింగ్ ఫోర్స్ అనేది ఏదైనా ఉందంటే ఈ సంస్థ. దీనికి వాస్తవంగా దీని పేరు సంస్థ, దీనికి చాలా ఉంది. సంస్థ కేరళ జమియతుల్ ఉలామా. అఫ్ కోర్స్ దీన్ని ఇప్పుడు ప్రధానంగా ఇది ఈకే ఫ్యాక్షన్ అంటారు. 2గా డివైడ్ అయింది, కానీ ఆ ఈకే ఫ్యాక్షన్ ఇవాళ ఎక్కువ మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు ఈ సున్నీల్లో. ఇదండి దీని సంస్థ. దీంట్లో ఒక ముషావరా అని ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఉంటుంది. దాంట్లో ఈ నద్వి, ఈ ముక్కుం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడానన్నా కదా, ఆ ముక్కుం కాదు, ఆ ముక్కుం వీళ్ళిద్దరూ కూడా సభ్యులు, కీలకమైన వ్యక్తులు అనమాట సంస్థలో. అట్లనే ముక్కుం పబ్లిక్లో మాట్లాడిన ఆయన, ఎడిటోరియల్ రాసిన ముస్తాఫా ముందుపారా, వీళ్ళిద్దరూ ఒక ఫ్యాక్షన్ అండి. ఏంటంటే వీళ్ళు IUML థంగల్ ఫ్యామిలీకి వ్యతిరేకం. IUML ఏంటి? ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు. మొత్తం కుటుంబం అనండి, పనక్కాడన ఆ కుటుంబం నడుపుతుందండి ఇదంతా కూడా, థంగల్ ఫ్యామిలీ. ఆ థంగల్ ఫ్యామిలీ రాజీ పడుతుందనేటువంటి పేరుతోటి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా వీళ్ళు యాంటీ ముస్లిం ఫ్యాక్షన్ అనుకోండి. ఇది ఒక విధంగా ప్రో CPM ఫ్యాక్షన్. వీళ్ళ వెనక CPM ఉందనేది కూడా అందరూ చెప్తా ఉన్నారు. వాస్తవానికి సుప్రభాతం అనే మ్యాగజైన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, మరి మొన్న గల్ఫ్ ఎడిషన్ ఒకటి ఓపెన్ చేసింది. దానికి ఈవెన్ వీళ్ళు అటెండ్ కాలేదు అసలు. గల్ఫ్ ఎడిషన్కి నద్వి అనే ఆయన అటెండే కాలేదు. అంటే అక్కడ దాకా విభేదాలు తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయినాయి అన్నమాట ఇవాళ. అట్లనే ఈ ముస్లిం లీగ్ ఇంకొక మ్యాగజైన్ ఉంది, వీళ్ళదేమో సుప్రభాతం. ఈ సంస్థ అనేది నిజం చెప్పాలంటే ముస్లిం లీగ్కి మాతృ సంస్థ అనుకోండి ఈ సంస్థ అనేది. కానీ ఇవాళ సంస్థలో కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వింగ్ ఇవాళ ముస్లిం లీగ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ముస్లిం లీగ్కి మళ్ళా ఒక మ్యాగజైన్, ఒక పేపర్ ఉంది, అది దాని పేరు చంద్రిక. సంస్థకి సుప్రభాతం, ముస్లిం లీగ్కి చంద్రిక అని ఉందన్నమాట. ముస్లిం లీగ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సంస్థ అధికారికంగా ప్రకటన చేయమనండి. ఎవరి ముందు పారా చేయటం ఏంటి, లేకపోతే ముక్కం చేయటం ఏంటి, మేము ఒప్పుకోము. మాకు అధికారికంగా సంస్థ ఇటువంటి ప్రకటన చేస్తుందా? ఒకటి నంబర్ 1. ఆయనే కాదు, కున్నాలి కుట్టి రాజకీయ నాయకుడు, నేషనల్ జనరల్ సెక్రటరీ, వాళ్ళకి MP కూడా అనుకుంటాను. ఈయన కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం, సామరస్య పరిష్కారం దీనికి చెయ్యాలి, అంతేగాని ఇది వక్ ప్రాపర్టీ కాబట్టి ఇది దీంట్లో పరిష్కరించడానికి ఇంకా వేరే ఏం లేదు అనేటువంటిది మేము ఒప్పుకో అని చెప్పి కున్నాలి కుట్టి చెప్పాడనమాట. ఇదే మరి ఇదంతా EP ఫ్యాక్షన్ అని చెప్పా కదా. AP ఫ్యాక్షన్ ఇంకోటి ఉంది, వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఏంటంటే మేము అదే టైంలో వీళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే,
మేము ఇప్పుడు వాళ్ళని వెకేట్ చేయమని అడగట్లే 600 కుటుంబాలని. కాకపోతే వాళ్ళకు వేరే చోట భూమి చూపించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఫరూక్ కాలేజే ఇవ్వాలి. వాళ్ళే డబ్బులు కాజేసింది వీళ్ళ దగ్గర, అసలు సంబంధం లేకుండా వక్ఫ్ ప్రాపర్టీని అమ్మే రైట్ లేకపోయినా అమ్మింది ఫరూక్ కాలేజీ కాబట్టి వాళ్ళే వీళ్ళకి కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వం భూమి వేరే చోట ప్రత్యామ్నాయ భూమిని చూపించి వీళ్ళని ఖాళీ చేయించాలి. ఇది ఈ 2 ఫ్యాక్షన్స్ కూడా ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. దీని మీద 23వ తేదీ విజయన్ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ముందేమో ఇప్పుడే పెట్టాడు, ముందే పెట్టాడు 13వ తారీఖు 14వ తారీఖు. అది పోస్ట్ పోన్ అయింది కదా, ఏది పాలక్కాడ్ ఉప ఎన్నిక 20వ తారీఖు. అందుకని 23వ తారీఖు మీటింగ్ పెట్టాడు. నాకు తెలిసి ఇది సాల్వ్ చేయటం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ముస్లింలో ఫండమెంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మాది వక్ఫ్ ప్రాపర్టీ, దాని మీద కాంప్రమైజ్ లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మత సమస్య మాది, మాకు ఉండాల్సిందే, ఈ భూమి మీద ఎవరికి హక్కు లేదు, మాకు దప్పితే అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి ఇది. కాకపోతే హిందువులు క్రిస్టియన్స్లో ఒక ఆలోచన మొదలైందండి. దానికి కారణం ఏంటి తెలుసా? అసెంబ్లీలో వీళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏకగ్రీవంగా యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కలిపి ఇద్దరు కలిసి పార్లమెంట్లో వక్ఫ్ చట్టానికి సవరణలు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇవాళ హిందువుల్లో క్రిస్టియన్స్లో ఒక ఆలోచన మొదలైంది. ఆ తీర్మానం ఎలా కరెక్ట్, ఎందుకు వీళ్ళు తీర్మానం చేశారు? ఆ సవరణలు కరెక్టే కదా, ఆ సవరణలు జరిగితే ఇవాళ ఈ సమస్య ఉండదు కదా, ప్రభుత్వమే పరిష్కరిస్తుంది కదా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏమంటుంది? అసలు ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని అంటున్నాను. నిజమే కదా, ఇప్పుడున్న చట్టం ప్రకారం హక్కే లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకొస్తుంది. సో ఇది హిందువులు క్రిస్టియన్స్లో ఓ రకమైనటువంటి అసంతృప్తిని రగిల్చింది ఈ 2 కూటముల మీద. ఎందుకంటే తీర్మానం చేయటం ఏంటి, ఏకగ్రీవంగా వీళ్ళు ఈ సంస్కరణలకు వ్యతిరేకంగాని ఆలోచనలు రేకెత్తించింది. ముందు ముందు ఇది రాజకీయ ప్రకంపనలు కేరళలో సృష్టించబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.